హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ చికెన్ కర్రీ అండి. మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు నార్మల్గా ఎప్పుడు రెగ్యులర్గా తినే చికెన్ గ్రేవీ, చికెన్ కర్రీ అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. అంత ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది. దీనికోసం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, బాదం తీసుకోవాలి. బాదం లేకపోతే కాజు అయినా వేసుకోవచ్చు. పచ్చిమిర్చితోనే చేస్తాం కాబట్టి పచ్చిమిర్చి కారం ఎంత ఉందో చూసుకొని కర్రీకి తగ్గట్టు ఎంతైతే సరిపోతుందో అంత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి మొత్తం మిక్సీ బౌల్లో వేసుకోవాలి. మిక్సీ బౌల్లో వేసుకొని 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. మనం వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. పెరుగు వేసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ వేసేసుకొని మీడియం సైజ్ ఆనియన్ ఒకటి కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఆనియన్ వేసేసుకోవాలి. ఆనియన్ వేసేసుకొని ఆనియన్ కాస్త మగ్గిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ రానవసరం లేదండి, కొద్దిగా మగ్గిపోతే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త ఎక్కువగానే పడుతుందండి దీనికి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం పుదీనా అవన్నీ పచ్చివే వేసుకొని మిక్సీ చేసుకున్నాం కదండి, అందుకని అన్ని ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త ఫ్రై అయ్యాక చాలా బాగుంటుందండి కర్రీ. తప్పకుండా ట్రై చేయండి. కష్టం అనుకోకుండా ఇష్టంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తగినంత పసుపు వేసుకోవాలి. పసుపు వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. నేను ముందుగానే 1/2 kg చికెన్ తీసుకున్నానండి. 1/2 kg చికెన్ శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆ చికెన్ ఇందులో వేసేసుకోవాలి. చికెన్ వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. మీ ఇంటికి ఎవరో నచ్చినప్పుడు తప్పకుండా వండి పెట్టండి, చాలా బాగుంటుంది. రెగ్యులర్ తినేదానికంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది. కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకొని మనం చికెన్లో ఉన్న వాటర్ వచ్చి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి. మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 minutes అయిపోయిందండి. ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారా, వాటర్ ఏం లేకుండా ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యే వరకు ఉడికిపోయింది. ఇలా ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యాక కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు ఎక్కువ వేసినా కర్రీ టేస్ట్ చేంజ్ అవుతుంది. ఒక 4-5 రెబ్బలు వేస్తే, ఆకులు వేస్తే సరిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని మనం మిక్సీ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ అవి ఉన్నాయి కదండి, అవి వేసేసుకోవాలి. పుదీనా పేస్ట్ అవి మనం వాటర్ వేయకుండా మిక్సీ చేసుకున్నాం కాబట్టి కొద్దిగా వాటర్ వేసేసుకోవాలి. ఎందుకంటే అడుగంటిపోతుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. కారం ఒకవేళ మీకు సరిపోకపోతే మీరు కారపొడైనా వేసుకోవచ్చు. నేను పచ్చిమిర్చి కారం చూసుకున్నాను, కొంచెం తక్కువ అనిపించింది కాబట్టి కారపొడి వేసుకున్నాను. మీకు కరెక్ట్ అనిపిస్తే కారపొడి వేయాల్సిన అవసరం లేదండి. మొత్తం పచ్చిమిర్చితో చేస్తేనే చాలా బాగుంటుంది. ఇది చూడడానికి కలర్ కూడా బాగుంటుంది. కొంచెం కారం తగ్గింది కాబట్టి నేను కొద్దిగా కారపొడి వేసాను. కారపొడి వేసుకొని మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి. చూసారా, ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ టైంలో కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఆ గరం మసాలా కూడా మనం ఎక్కువగా కూడా వేయకూడదు. ఎక్కువ వేస్తే మళ్ళీ మనం నార్మల్గా చికెన్ మసాలా ఏ కర్రీ అయితే తింటామో అదే టేస్ట్ ఉంటుంది. అలా కాకుండా జస్ట్ టేస్ట్ కోసం కొద్దిగా 1/2 teaspoon గరం మసాలా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. మసాలా వేసాం కాబట్టి ఒక 2 minutes ఉడికించుకుంటే సరిపోతుంది. 2 minutes అయిపోయిందండి. మొత్తం ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది, చక్కగా ఉడికిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.